ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. రాజమండ్రికి నేను కొత్త ఏం కాదు. రాజమండ్రిలో చాలా సంవత్సరాల నుంచి పరిచర్యలో భాగంగా నేను ఉపయోగపడుతూ వస్తున్నాను. ఇక్కడ ఒక శిష్యత్వ శిబిరం దగ్గరలోనే గత 5 ఏళ్ళుగా చేస్తున్నాం. నేను ఎక్కువగా అంటే ఇంత పెద్ద పెద్ద మీటింగుల్లో నాకు కొంచెం భయమేస్తుంది. నేను కొంచెం ఒక 10 మంది, ఒక 15 మంది అలాంటి వాళ్ళ మధ్యలో ఎక్కువగా వాడబడుతూ ఉంటాను. నా పిలుపు అదే నేను అనుకుంటూ ఉంటాను. అయితే నన్ను ఇలా మీ మధ్యలో ఇరికించింది ఎవరంటే నోవా గారు లేచి నిలబడండి సార్, మీరు అలా దాచుకోబాకండి. ఈయన చాలా పెద్ద పని చేశాడు. ఏం చేశాడు? నేను చెప్పాను, అయ్యా ఏమైనా డ్రెస్ కోడ్ ఉందా చెప్పండి అంటే, ఏమీ లేదండి. నేను అక్కడికి అడిగాను, తెల్లబట్టలు వేసుకురావాలా లేకపోతే ఇంకేమైనా ఉందా అని అంటే, అన్నం చూడండి చక్కగా కోట్ వేసుకొచ్చాడా. మీరు దగ్గర నుంచి చూస్తే కోటు మీద జింకలు కూడా ఉంటాయి. జింకలున్న కోట అన్నేసుకొచ్చాడు. నేనేమో ఎర్ర సొక్కాలు నిలబెట్టాడు నన్ను. లేదు, నోవా గారు చాలా ప్రేమతో నన్ను నక్కా శ్రీను గారికి సహాయం నన్ను పరిచయం చేశారు. మీరు ప్రేమతో మీలో ఒకటిగా నన్ను ఆహ్వానించినందుకు సహోదరుడు నక్కా శ్రీను వారి కుటుంబానికి నేను, అలాగే స్థానికంగా ఎవరైతే ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ, నా సహదాసులు, నా సహ పరిచారకులు, నాతో పాటి దేవుని పరిచర్యలో భాగస్వాములైనటువంటి సంగీత బృందం, అలాగే పాటలు పాడేటటువంటి ఆరాధనలో నడిపించినటువంటి స్టీవెన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక బృందం అంతటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే దేవుని వాక్యము మనము ఈరోజు ఎక్కువ సమయం కాకపోయినప్పటికీ ఒక నరేషన్ రూపంలో, అయితే బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి ఒక ప్రధానమైన థీమ్ రూపంలో చూసే ప్రయత్నం చేద్దాం. అలా చూడటానికి ముందుగా మనము కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మానవుడు ఎలా పరలోకం చేరాలి అని చెప్పటానికి ఫార్ములా ఇచ్చినట్లుగా కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు బైబిల్ గ్రంథం యొక్క ప్రధానమైన థీమ్ గురించి. కానీ అది కాదు బైబిల్ గ్రంథంకు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. బైబిల్ గ్రంథానికి ఉన్న ప్రధాన లక్ష్యం ఏమిటి అనేది ఈరోజు ఈ సెషన్ ముగించే లోపు మీకు కమ్యూనికేట్ చేయటం, మీకు తెలియచేయటం నేను పెట్టుకున్నటువంటి నా ఎదురుగా ఉన్నటువంటి లక్ష్యం. అయితే అలా చేయటానికి ముందుగా ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని తీసి చదువుదాం. మనందరం కలిసి చదువుదాము. నేను చదువుతాను, దయచేసి మీరు నాతో పాటి, మీరు ఒకవేళ ఏ భాషలో మీరు బైబిల్ చదివితే ఆ భాషలో నన్ను అనుకరించే ప్రయత్నం చేయండి. 22వ అధ్యాయం 1 నుంచి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఆ తరువాత కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టించెను. పట్టణము అన్నది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈరోజు రాత్రి చెప్పబోయేటటువంటి ప్రధాన థీమ్ పట్టణము గుండా వెళుతుంది. మీ రాజమండ్రి పట్టణము, మేముండే హైదరాబాద్ పట్టణము లేకపోతే నగరము ఎలా ఉంటుందో అలా ఒక పట్టణం, దాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకునని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చావు అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి
వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కృపగలిగిన తండ్రి, నీ వాక్యము మా మధ్య చదివి వినిపింపబడుచుండగా మా హృదయములతో మీరు మాట్లాడునట్లు, మీ మాటలు మాత్రమే మా చెవులకు చేరునట్లు మీరు సహాయం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడును మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో యేసు ఈ ఉపమానమును చెబుతూ పరలోక రాజ్యమును గురించినటువంటి ఉపమానం ఇది అని చెప్పాడు. పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలియున్నది అని చెప్పాడు. దేవుని రాజ్యమును ప్రకటించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనం ఏ విధంగా ఈ ప్రపంచాన్ని విడిచి ఇంకొక లోకానికి వెళ్ళిపోవాలి అన్న ఫార్ములా ఇవ్వటం కోసం వచ్చాడు అని చెప్పటం మతం మాత్రమే. కానీ మత ప్రాతిపదిక నుంచి కొద్దిగా పైకి లేచి దేవుని రాజ్యం అన్నటువంటి ప్రాతిపదికలో దేవుని వాక్యాన్ని గనక అర్థం చేసుకుంటే చాలా సులువుగా, అరటిపండు ఒలిచి నోట పెట్టినట్లుగా చాలా సులువుగా, సరళంగా మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని దానికి ఉన్నటువంటి సందర్భం, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఏ విషయములను వాక్యం ఎన్నుకొని చెప్పదలుచుకుందో ఆ విషయములను అధ్యయనం చేయటం ద్వారా మనం దేవుని హృదయానికి దగ్గరగా, ఆయన చెప్పాలనుకున్నటువంటి సందేశాన్ని దగ్గరగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా 2000 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాటలకు 2000 సంవత్సరాల తర్వాత మన మనసులో వచ్చే ప్రశ్నలను వాటిపై కృమ్మరించి దాని నుంచి ఏదో సంపాదించాలి అని ప్రయత్నం చేయటం వల్ల మతం కడతాం. అదే ప్రపంచ క్రైస్తవ సముదాయంలో అనేక శాఖలుగా, భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న శాఖలుగా విడిపోయినటువంటి క్రైస్తవానికి ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ. కనుక ఈరోజు సాయంకాలం మనం చదివిన, మనం నేర్చుకున్నదంతటినీ కూడా కొద్దిగా అలా పక్కన పెట్టి ఫ్రెష్గా, తాజాగా దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా, ఆయన చెప్పినట్లుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభువు లేకపోతే దేవుడు ఒక విందును చేయాలి అని ఆశపడ్డాడు. దేవుడు తన ఇంటిని, తన భవనాన్ని భూమి ఆకాశములుగా నిర్మించాడు. ఆ భవనంలో ఒక క్రమాన్ని ఏర్పరచాడు. ఆ క్రమము ఉదయముకు ఒక వెలుగు, రాత్రికి ఒక వెలుగు రూపంలో, ఎక్కడ నీళ్లు ఆగాలో ఆ నీళ్ల యొక్క లేకపోతే మంచిగా పచ్చిక పండటానికి కావలసిన వనరుల రూపంలో, చెట్ల రూపంలో, పశు పక్షులకందరికీ కూడా కావలసిన నీడ మరియు పళ్ళ రూపంలో చక్కటి ఒక గార్డెన్, ఒక తోటను క్రమంగా వేశాడు. క్రమంగా వేసినటువంటి ఆ తోటలో మనిషిని, అనగా నిన్ను, నన్ను, మనుష్యులను అందులో ఉంచి ఆ 3 పదాలు లేకపోతే 3 రకాలుగా వారికి ఒక మాట చెప్పాడు. వారిని తన ప్రతినిధులుగా, తన ప్రతిబింబంగా, అలాగే తన ప్రతిమగా, 3 పదాలు వాడుతున్నాను. ప్రతిబింబము, ప్రతినిధి మరియు ప్రతిమ. ఆయన నిర్మించినటువంటి ఆయన ఆలయంలో, అనగా భూమి ఆకాశములు అనేటటువంటి ఆలయంలో మనిషిని ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి తన ప్రతినిధిగా ఉంచాడు. ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతిబింబంగా ఉంచాడు. ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతిమగా ఉంచాడు. అలా ఉంచినటువంటి మనిషిని ఏమని చెప్పాడు అనంటే, నువ్వు నా స్వరూపము, నా పోలిక గనుక నేను నీకిచ్చే అధికారముతో ఈ ప్రపంచాన్ని, అనగా ఈ భూమిని ఫలించు, విస్తరించు, భూమిని నిండింపచేయి, అభివృద్ధి చెందు, మరియు దానిపై ఏలుబడి చేయమన్నాడు, రాజ్యం చేయమన్నాడు. దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి మనిషి. దేవుని స్వరూపము యొక్క ప్రతిబింబం మనిషి. దేవుని స్వరూపము యొక్క ప్రతిమ మనిషి. దేవుని రాజ్యము యొక్క ప్రతినిధి, దేవుని పోలిక యొక్క ప్రతిబింబం మరియు దేవుని స్వరూపము యొక్క ప్రతిమే మనిషి. ఈ ఆలయాన్ని, ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములనే ఆలయాన్ని క్రమముతో ఆయన రాజ్యముగా నడిపించమని బాధ్యతతో కూడినటువంటి అధికారాన్ని మనిషికిచ్చాడు. ఈ బాధ్యతతో కూడిన అధికారం దేవుడు మనకిస్తే, దేవుడు కట్టని గోడలు, దేవుడు ఆయన నిర్మించినటువంటి ఈ ఆలయంలో గోడలు కట్టలేదు.
ఆయన న్యాచురల్గా ఉండే హద్దులు ఇచ్చాడు. వాటి హద్దులను దాటి నీళ్లు రావట్లేదు, దాని హద్దును దాటి గాలి వీయట్లేదు, దాని హద్దును దాటి చెట్టు పెరగట్లేదు. లాస్ ఆఫ్ నేచర్, లేకపోతే ఈ స్వాభావికంగా ఉండేటటువంటి కొన్ని హద్దులను ఈ ప్రపంచానికి ఏర్పరిచి దాని ద్వారా సురక్షితమైనటువంటి జీవన విధానాన్ని మనుషులకు ఇచ్చాడు. ఆ సురక్షితమైన జీవన విధానంలో అన్ని సుభిక్షంగా ఉన్నాయి. మనం చేయవలసిందల్లా ఏమిటి అనంటే, దేవుడు మనిషి వైపుకు చూసినప్పుడు ఆయన యొక్క సామ్రాజ్యం, ఆయన యొక్క రాజ్యంలో ఉన్న సుభిక్షత కనిపించేలా బ్రతకాలి. ఈ సృష్టి మనిషిని చూసినప్పుడు దేవుని గుణలక్షణాలు కనిపించాలి. ఇది మనిషికి ఇచ్చినటువంటి పని. అందుకనే మనలను అనగా మనుష్యులను రాజులైన యాజకులు అని పిలిచాడు. రాజులు ఏలతారు, యాజకులు స్తుతి స్తోత్రములను ఆయనకు అందజేస్తారు. సృష్టిలో ఉన్న యావత్ స్తోత్రమును ఆరాధనను తీసుకుని దేవుని వద్దకు పంపించటం యాజకుల పని. అదే మనిషి చెయ్యాలి. అలాగే సృష్టి యావత్తు సజావుగా నడుస్తోంది అన్నటువంటి రాచరికం మనిషి చేయాలి. అదే దేవుడు మనిషి చూసినప్పుడు మనిషిలో కనిపించాలి. ఇది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆయన రాజ్యభారం, ఆయన భుజములకు, మన భుజములకు ఇచ్చినటువంటి ఆయన పౌరసత్వం, ఆయన రాజ్యములో ఉన్న పౌరసత్వం. అయితే మనిషి దేవుణ్ణి తిరస్కరించాడు. మైకుల ద్వారా వింటున్నవారు, ఈ ప్రాంగణంలో చూస్తున్నవారు, వింటున్నవారు, అలాగే ఈ లైవ్ ద్వారా వింటున్నవారు, ఈ నరేటివ్ లేకపోతే బైబిల్ చెప్పేటటువంటి మానవ జీవన కథనాన్ని, మానవ మనుగడకు సంబంధించినటువంటి చరిత్రను ఒక్కసారి గమనించండి. నేను చెప్పే వర్షన్ను కూడా ఇది మీకు బహుశా మీరు విన్నదే అయి ఉండొచ్చు, లేక ఒక కొత్త కోణం అయి ఉండొచ్చు. ఏది ఏమైనా మీకు ఉపయోగపడుతుందేమో. ఒక్క 5 నిమిషాలు ఇటువైపు చూడండి. దేవుడు ఏర్పరిచినటువంటి ఈ రాజ్యంలో మనిషిని దేవుడు నువ్వు ఏలమని చెబితే, మనిషి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములుగా ఉన్నటువంటి ఈ లోక మర్యాదకు తలవంచాడు. ఈ లోక మర్యాదకు తలవంచటం కారణం చేత నువ్వు కాదు రాజువు, ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేనే రాజునవుతాను అన్నాడు. ఆయన ఏకఛత్రాధిపతిగా ఉంటూ నిన్ను సామంతరాజుగా ఏలమంటే, కాదు కాదు నేను సామంతుణ్ణి కాదు, ఐ వాంట్ దట్ సీట్ అన్నాం. నాకు నువ్వు కూర్చున్న సింహాసనం కావాలి అనగా దేవునికి సమానత్వాన్ని మనం కోరుకున్నాం. అలా కోరుకున్న మరుక్షణం అటు పూర్తిగా మనిషిగా బ్రతకలేకపోయాం, ఇటు దేవుడు కాలేకపోయాం. అదే ఈరోజు మనిషి ఉన్నటువంటి స్థితి. ఆ స్థితినే పతన స్థితి అని పిలుస్తారు. దీనినే మూల పాపము అని కూడా పిలుస్తారు. బైబిల్ గ్రంథంలో దీన్నే ఒరిజినల్ సిన్ అని అన్నాం, మూల పాపము. ఈ పాపము కారణంగా ఈ లోకంలోనికి గచ్చ పొదలను ఆహ్వానించాం. ఈ పాపము కారణంగా ఈ లోకములోనికి బాధను ఆహ్వానించాం. ఈ దేవుణ్ణి తృణీకరించటం కారణంగా ఈ లోకంలోనికి మనిషికి మధ్య ఉన్న సంబంధాలలో మనం చేదును ఆహ్వానించాం. దేవునితో సంబంధాన్ని కోల్పోయిన కారణం చేత జంతువులు మన మీద తిరగబడ్డాయి, సృష్టి మన మీద తిరగబడింది, గాలి మన మీద తిరగబడింది, నీరు మన మీద తిరగబడింది, భూమి మన మీద తిరగబడింది. మనము అధికారం చేయాల్సినటువంటి ఈ ప్రపంచం మనపై అధికారం చేయటం మొదలుపెట్టింది. కారణం ఏమిటి అనంటే, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములకు మనము కొమ్ము కాసేట్లుగా నిర్ణయం తీసుకున్నాం. ప్రభు అన్నాడు, రాజ్యము నాది. మనం అన్నాం, కాదు, నీది కాదు, రాజ్యం నాది అని అన్నాం. దాని పర్యవసానం మనుష్యుల మధ్యలో మనిషికి పొసగకపోవటం. అత్తకు కోడలకు పడదు, అమ్మకు కూతురుకు పడదు, నాన్నకు టీనేజ్ బాయ్కి పడదు. మనం ఏదో ఒక విధంగా సాటి మనిషిని, మన పొరుగువాడిని, మన ఇంట్లో ఉన్నా మన బయట ఉన్నా, మన సమాజానికి చెందిన మన సమాజానికి చెందకపోయినా ఏదో ఒక రకంగా పొరుగువాడిని మనం దూరం పెట్టడమే నేర్చుకున్నాం. మ్యాన్ రిజెక్టెడ్ ద ఆర్డర్. దేవుడు ఏర్పరిచినటువంటి క్రమాన్ని విస్మరించినటువంటి, క్రమాన్ని వ్యతిరేకించినటువంటి మనిషి క్రమం కోల్పోయిన కారణం చేత అక్రమస్తుడయ్యాడు. అక్రమములో బ్రతకటం నేర్చుకున్నాడు. దాని కారణంగానే సోదరుణ్ణి చంపాడు. దాని కారణంగానే పొరుగువాడి భార్యను తెచ్చుకున్నాడు.
ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో మనిషి సాటి మనిషి నుంచి రక్షణ కోసం, సాటి జంతువు నుంచి రక్షణ కోసం, ఈ సృష్టి నుంచి రక్షణ కోసం గోడలు కట్టుకోవటం మొదలుపెట్టాడు. దాన్నే పట్టణములు అంటారు, నగరాలు అని అంటారు. నేను హైదరాబాద్ నగరంలో ఉంటాను, హైదరాబాద్ పట్టణంలో ఉంటాను. మీరు ఏ విధంగా అయితే రాజమండ్రి పట్టణంలో ఉంటారు. ఈ రాజమండ్రి పట్టణం ఈ రోజుకు ఒకవేళ శాటిలైట్ సిటీ అంతా రాలేదని మీరు అనుకుంటున్నారా? వచ్చేసింది, ఎలాగో మీకు కూడా తెలుసు, బోర్డ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. నగరాల్లో ఏమేమి ఉంటుంది అని అంటే ఎత్తైన ఇళ్ళు ఉంటాయి. ఒకటే అపార్ట్మెంట్లో ఒక 600 ఇళ్ళుంటాయి. ఒకటే అపార్ట్మెంట్లో ఒక లిఫ్ట్ ఉంటుంది, పొడుగు పైకి వెళ్ళిపోద్ది. లిఫ్ట్లోకి ఎక్కుతాం, కానీ పక్కనుడు ఎవడో మనకు తెలియదు. వాడిని చూస్తే తల కిందించుకోవటం, మాట్లాడడం, వాళ్ళెవడో తెలియదు, మనమేవడో తెలియదు. పిలిస్తే ఎక్కడ అతుక్కుంటాడో అని భయం, మాట్లాడితే ఎక్కడ అంటుకుంటాడో అని భయం. మా పక్కింటోడి పేరు నాకు తెలియదు, ఎదురింటోడి పేరు తెలియదు. వాళ్ళు బయట బోర్డులు పెట్టుంటారో వాళ్ళ పేర్లు అంతవరకు చదివి ఉంటాను, కానీ ఆ బోర్డు ఆ మనిషి పేరు ఏదైతే ఉందో ఆ మనిషి నిజానికి ఎవరు అనేది మనకు తెలియదు. ఇదే మానవుడు నిర్మించుకున్నటువంటి నగరాలంటే ఇలాగుంటాయి. మనకు అనిపిస్తుంది మనలాంటి వాళ్ళు అనేకులు ఒక చోటుకు వచ్చారని, కానీ మనకంటే భిన్నంగా ఉన్న వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోటికి రావటం. అలా మనుష్యులు కేవలం నగరాలే కాదు, సంస్కృతులను నిర్మించుకున్నారు. కేవలం సంస్కృతులే కాదు, వారు నాగరికతలను నిర్మించుకున్నారు. నాగరికతలను నిర్మించుకుని రండి మనం ఎక్కిపోదాం అనుకుని దేవుని కంటే దేవుడు చేసే పరిపాలన ఏంటి మేము చేయలేమా అన్నట్లుగా వాళ్ళు ఇమారత్తులు కట్టడం, మినారెట్లు కట్టడం మొదలెట్టారు. బబులోను అనే నగరం దానికే సాదృశ్యం. నిమ్రోదు సమయంలో కట్టిన బాబేలు గోపురం దానికే సాదృశ్యం. మనుష్యులొక్కటై దేవుణ్ణి ఛాలెంజ్ చేయటమే ఈ లోక మర్యాద. మనుష్యులొక్కటై దేవుని ఎదుట నిలబడి రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. చూసారా? 2వ అధ్యాయం కీర్తనల గ్రంథం, దాని సారం ఇదే. మనిషి దేవుని యొక్క సన్నిధిని తృణీకరించటం, దాని కారణం చేత మనిషి అలా మనిషిగా బ్రతకలేకపోవటం, దేవుడు ఎలాగూ కాలేకపోయాడు. ఇదే మనిషికి ఉన్నటువంటి సమస్య. దేవుణ్ణి తిరస్కరించటం కారణం చేత హీ సాట్ ఫర్ సేఫ్టీ. ఆయన సంరక్షణ కోసం వెదికాడు. ఆ సంరక్షణలో పొరుగువాణ్ణి కోల్పోయాడు. ఆ సంరక్షణలో బంధాలు కోల్పోయాడు. ఆ సంరక్షణలో నాది 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 అనుకొని కొంతమందిని పోగేసుకుని ఒక కులంగా మారాడు. నాది 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 అని పోగేసుకుని అందులో నుంచి ఒక ఉపకులంగా మారాడు. నాది నాది అని పోగేసుకుని మతాలు కట్టాడు. నాది నాది అని పోగేసుకుని మతాలు, కులాలు, ఉపకులాలు, అలాగే తెగలు, ఫలానా భాషకు చెందిన అంటూ అందరూ ఒక చోటుకొచ్చి నగర నిర్మాణం అని అనుకుంటున్నారు. నిర్మాణం మంచిదే, దేవుని వాక్యం చెబుతుంది నిర్మాణం మంచిది, డెవలప్మెంట్ ఈజ్ గుడ్, వికాసం మంచిది. కానీ వీరు చేసిన నిర్మాణం ఎలాంటిది అనంటే ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13-14 వచనాలు. నిర్మాణములు మంచివే, కానీ నిర్మాణముల వెనుక దాక్కొని ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ఆలోచన విధానం, భావజాలం ఏమిటి అనేది చూడండి. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని, వారు బయలు పేరట ప్రవచనము చెప్పిన జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలా దుర్మార్గుల చేతులను బలపరుస్తూ ఉన్నారు. వారందరూ నా దృష్టికి సొదొమ వలె అయిపోయారు, దాని నివాసులు గొమొర్రా వలె అయిపోయారు. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చున్నదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను, కాబట్టి తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్ళు వారికి నేను ఇస్తాను. ఈ నగరముల వెనుక, ఈ నిర్మాణముల వెనుక, ఈ సొదొమ వెనుక, ఈ గొమొర్రా వెనుక
ప్రయాణం చేసే, వారిని పరిపాలించే, వారిని ఈ మార్గముల గుండా తీసుకుని వెళ్ళే భావజాలం ఒకటి ఉంది. ఆ భావజాలం ఏమిటి? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 49-50 వచనాలు. నీ చెల్లెళ్ళైన సొదొమ చేసిన దోషమేదనగా, చాలామంది ఈ అబ్రహాము సమయంలో, అబ్రహాము ఒక సామాన్యమైనటువంటి ఊరు అనే పెద్ద పట్టణంలో ఉండేవాడు. ఊరు అనేది ఆ రోజుల్లో చిన్న ఊరు కాదు, ఒక పట్టణం. ఆ పట్టణం మెసొపొటేమియా ప్రాంతానికి కేంద్రం. మెసొపొటేమియా అనేది ఆ రోజుల్లో ఈరోజు అమెరికా ఎలాంటిదో అలాంటిది. ఆ రోజుల్లో ఊరు అనంటే ఈరోజు అమెరికాలో ఉన్న వాషింగ్టన్ లాంటిది, లేకపోతే న్యూయార్క్ లాంటిది, లేకపోతే లాస్ ఏంజలస్ లాంటిది. అలాంటి దేశంలో, అలాంటి పట్టణంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు అన్నాడు, కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఐ am the king అని పిలిచాడు. నువ్వు ఏదైతే చూస్తున్నావో ఈ మనుషులు నిర్మించుకున్నటువంటి ఈ నాగరికత అది కాదు. నేను నీ ద్వారా ఒక రాజ్యం కడతాను, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, కమ్ అని పిలిస్తే ఆయన అన్నాడు, సరే వచ్చేస్తానని చెప్పి మొత్తం ఆయన బయలుదేరి వచ్చేసాడు. ఆయన వచ్చేస్తూ ఉంటే ఆయనతో పాటు ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన పేరేంటి? లోతు మరియు అబ్రహాము కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారు దేవుని కొరకు, దేవుని పిలుపు మేరకు వారి సొంత స్వజాతిని విడిచారు, వారి సొంత ఇళ్లను విడిచారు, వారి సంస్కృతిని విడిచారు. దేవుడు వారి నగరాన్ని విడిచారు, వారి నిర్మాణాలను విడిచారు. ఇప్పుడు దేవుడు కట్టబోయేటటువంటి ఒక రాజ్యంలోనికి మేము ప్రవేశించబోతున్నాం. దేవుడు మా ద్వారా ఒక రాజ్య నిర్మాణం చేస్తాడట. కోల్పోయినటువంటి క్రమాన్ని ఈ ప్రపంచంలోనికి మళ్ళా తీసుకొస్తాడట అని వచ్చినటువంటి ఈ అబ్రహాము మరియు లోతుల మధ్య ఒక చిన్న, వారిద్దరి మధ్య కాకపోయినా వాళ్ళ మధ్యలో ఒక చిన్న దాన్ని ఏమంటారు, అసఖ్యత మొదలైంది. కారణం ఏమిటి? మనం ఆల్రెడీ చూసాం. మనిషి దేవుణ్ణి తృణీకరించాడు కాబట్టి మనిషి ఓర్వలేడు, మనిషిని మనిషి సహించలేడు, మనిషితో మనిషి కలిసి ఉండలేని పరిస్థితి. నాది అని కట్టుకునే భావజాలం ఒకటి ఉంది. ఆ భావజాలం లోతు మరియు ఆయన ప్రజలపైన పనిచేసింది. లోతుకు ఆయన సాదరంగా ఆహ్వానమిచ్చి, నీకేది కనిపిస్తే అది తీసుకొనన్నా అన్నాడు. ఆయనకు పచ్చటి పచ్చిక కనిపించింది, నాకు ఇది కావాలన్నాడు. తీసుకో, టేక్ ఇట్, తీసుకో అన్నాడు. ఆయన వెళ్ళిపోయి పచ్చటి పచ్చికలో ఉన్నాడు. ఈయనేమో పచ్చిక లేని చోట ఈయన ఉన్నాడు. ఈయన ఉన్న చోట ఆయన అనుకున్నాడు పచ్చదనంలో ఆశీర్వాదం ఉంది. ఈయన అనుకున్నాడు నేనెక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం, నేను దేన్ని పడితే అది ఆశీర్వాదం. ఎందుకంటే నా వెనుక ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదములను ఇచ్చేవాడు ఉన్నాడు అని నమ్మాడు. అందుకనే అబ్రహాము నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసించాడు కాబట్టి విశ్వాసము ఆయనకు నీతిగా తీర్చబడింది. ఆయన చూస్తున్నాడు. అయితే అలా పచ్చిక కోసం వెళ్ళినటువంటి ఈ లోతు మరియు ఆయన కుటుంబము ఒక భయంకరమైనటువంటి స్థితిలో మారిపోయింది. ఆ భయంకరమైనటువంటి స్థితిలో ఇప్పుడు ఆ నగరం ఉంది. ఏ నగరంలోనికైతే ఈయన దాని హంగుభంగులను చూసి, దాని ఆకర్షణను చూసి, దాని ఎత్తైన గోడలను చూసి, దానికి ఉన్నటువంటి సంరక్షణ అనేటటువంటి ద్వారములను చూసి, గవినులను చూసి ఆకర్షితుడై, ఇక్కడ మనకు మూన్ లైట్ డిన్నర్ ఉంటుంది, ఇక్కడ మనకు దాన్ని ఏమంటారు, కంట్రీ చికెన్ దొరుకుతుంది, ఇక్కడ మనకు ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది అని ఏ నగరం వైపుకైతే పరిగెట్టాడో ఆ నగరం ఇప్పుడు ఏమైందంటే ఆ నగరం ఈయనను చంపాలని చూస్తోంది. ఆ నగరం మొత్తాన్ని నాశనం చేయటానికి, ఆ నగరంలో పనిచేస్తున్నటువంటి భావజాలాన్ని రూపుమాపటానికి ప్రభువు దాని వైపుకు దానికి సమయం ఇచ్చాడు. ఇంకా మారు మనసు నిర్మాణం. కానీ ఏమా నిర్మాణం? సొదొమ, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం. ఎందుకని ఆయన ఆ నగరాన్ని నిర్మూలన చేయాలనుకున్నాడు? వారి దోషం ఏమిటి అని అంటే, దాని కుమార్తెలకు కలిగిన గర్వం, దాని కుమార్తెలకు కలిగిన గర్వం, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి అనేదే. 3 విషయాలు. చాలా సరళమైంది బైబిల్. మనం ఏదో దీన్ని ఓవర్ స్పిరిచువలైజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనిషికి ఎప్పుడైతే ధనం చేరుతుందో గర్వం, దీన్నే సొయ్యం అని కూడా అంటారు,
సొయ్యం పడుతుందో, బాగా కొవ్వు పడుతుందో, అప్పుడు ఆహార సమృద్ధిని చూసి నా దగ్గర చాలా ఆహారం ఉంది అని చెప్పి గర్వపడతాడు. నా దగ్గర సుఖస్థితి ఉంది అని గర్వపడతాడు. ఇవన్నీ కూడా నగరాల్లో కనిపిస్తాయి. ఆహార సమృద్ధి, ఎక్కడ చూసినా ఆహార సమృద్ధి. ఒకరోజు కరోనా వచ్చింది. కరోనా వస్తే ఒక ఆయన దాన్ని ఏమంటారు, మనకు వాట్సాప్లలో చాలామందికి ఇప్పుడు లాక్డౌన్ పెడుతున్నారంట, ఇక మీకు భోజనాలు గిజనాలు ఉండవు, ముందే పోయి కొనుక్కోండి అంటే, నేను నా పిల్లలు భోజనం చేయాలి అని చెప్పి కారు వేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాను. దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉంది, కనిపించినట్టు కొనేస్తున్నాను. కార్డు గోకేసి ₹1,00,000 పైన కొన్నాను. అంతా కారంతా నింపుకున్నాను. ప్రభు నాతో మాట్లాడు, ఒరే ఆహార సమృద్ధిని నమ్ముకుంటావా అన్నాడు. నగరాలు, మనం నిర్మించుకునే సిస్టమ్స్, మన పంటలు, మనం నిర్మించుకునే నిర్మాణాలు, మనం ఆశపడే మన సమృద్ధి, మనం దేనిపైన ఆధారపడాలనుకుంటున్నాం అనేటటువంటి మన భావజాలం, అది నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దాని కుమార్తెలకును కలిగిన గర్వం, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి అనున్నదే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి దాని దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దానిని చూచి వారిని వెళ్ళగొట్టి తినే. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేసింది దేనికి అని అంటే అలా అనుకుంటాం, అలా మనకు చదివితే అనిపిస్తుంది కూడా. ఏమనంటే, ఈ దానిని నాశనం చేయటానికి వీరు వచ్చారు, ఎవరు, దేవదూతలు. అప్పుడు గ్యాంగ్ రేప్ చేయాలి అని అందరూ కలిసి ఆ దేవదూతల మీద పడ్డారు. కాబట్టి గ్యాంగ్ రేప్ దేవుడు ఒప్పుకోడు. కాబట్టి వాళ్ళను ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ అనగా అగ్నిమగరి గంధకములను వారిపై కుమ్మరించాడు అని మనం అనుకుంటాం. అది ఆ కథనంలో ఉంది. కానీ ప్రవక్త యెహెజ్కేలు దాని వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం చెప్తున్నాడు. వారు దేవదూతల మీద పడకముందే, పురుషగాములుగా మారకముందే, స్త్రీలు స్త్రీగాములుగా మారకముందే, పశు సంభోగులుగా మారకముందే, వారికి ఉన్న మోరల్ స్టాండర్డ్ పడిపోకముందే వారి మనసులోకి వచ్చినటువంటి మూల పాపం, వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా? గర్వం. వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా? నిర్విచారమైన సుఖస్థితి, ఆహార సమృద్ధి. కానీ వారి కళ్ళకు దరిద్రులు కనబడటం లేదు, దీనులు కనబడటం లేదు. అహంకరించి హేయక్రియలు చేయటం, అహంకారం. నగరాల్లో కనిపించే అహంకారం, డబ్బుకు కనిపించే అహంకారం, అందానికి కనిపించే అహంకారం, ఫ్యాషన్ ఉద్యమాల్లో కనిపించే అహంకారం. అందం తప్ప? నో. దేవుడు అందాన్ని చేశాడు, నీ శరీరాన్ని అందంగా చేసింది ఆయనే. డబ్బు తప్ప? కాదు. సకల సృష్టికి, సృష్టిలో ఉన్న సకల సమృద్ధికి ఆయనే కారణభూతుడు. నిర్మాణం తప్ప? నో. ఆయన నీకంటే గొప్ప నిర్మాణకుడు. భూమ్యాకాశములనే ఆలయాన్ని ఆయనే నిర్మించాడు. ఏంటి తప్పుక? వీటిని చూసుకుని నువ్వు మదం ఎక్కుతున్నావే, అది తప్పు, అది తప్పు. అందుకు నా దృష్టికి హేయక్రియలు చేసింది కనుక నేను దానిని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. అయితే ఆ నగరాల్లో ధనం, జ్ఞానం, సొమ్ము, గర్వం, బీదల పట్ల న్యాయం చెయ్యలేని తనం, గర్వం, మానవత్వం, అన్యాయం కనిపిస్తూ ఉంటే అబ్రహాము లేచి నిలబడి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన ప్రభు అయిన మన దేవునికి ఉన్నటువంటి హృదయాన్ని మీ ముందుంచుతాను. నగరాల పట్ల, మానవ నిర్మితాల పట్ల, మానవ సివిలైజేషన్స్ పట్ల, మానవ సంస్కృతుల పట్ల, మానవ ఈ సమాజముల పట్ల దేవునికి ఉన్నటువంటి మనస్సు మీకు చెప్తాను. ఆయన మనతో సంభాషించాలనుకుంటున్నాడు. ఆయన మనం ఏదైనా చెబితే వినాలనుకుంటున్నాడు. ఆయన మనతో కలిసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం ఆయన ఒక మనసు లేని కఠోరమైనటువంటి ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు, ఆయన తన ఇష్టం వచ్చిందే చేస్తాడు, ఆయన ఇష్టమే చేస్తాడు, అది మంచైనా చెడైనా ఆయన చేస్తే అంతా ఆయనే చేస్తాడు, ఆయన మహిమకే ఇలాంటివి కొన్ని మాటలు చెప్పుకుంటూ ఉంటాం. అవి వినటానికి థియోలాజికల్గా బాగుంటాయి, కానీ బైబిల్ అందుకు ఒప్పుకోదు. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆయన
నీకు భూమిని ఇచ్చాడు. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చాడు. మీతో మాట్లాడతాడు. ఇంతకు నీకు ఇచ్చాను కదా, నువ్వేం చేయాలనుకో, సరే నువ్వు చెప్పు. అబ్రహామా, నా స్నేహితుడివి నువ్వు, నీకు చెప్పకుండా నేను ఎలా చేస్తాను, నువ్వు చెప్తాను, నీతో మాట్లాడతాను, చెప్పు అని అంటే ఒక మధ్యస్థ ప్రార్థన చేయటానికి అబ్రహాం నిలబడ్డాడు. ఇప్పుడు అబ్రహాం హృదయం చూడండి. దేవుని హృదయం ఏమో మనిషితో కలిసి పనిచేయాలని, మనిషిని కూడా తన బాటలోనికి తీసుకుని రావాలని, తన హృదయమును తెలిసిన వారిని ఆయన నడిపించాలనుకుంటున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఆయనతో అంటున్నాడు, ఒక్క 40 మంది ఉంటే ఎత్తవా? ఈయన బార్గెన్ చేయాలనుకుంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు, ఈయన బేరమాడాలనుకుంటున్నాడు. కానీ దేవునిలో ఉన్నటువంటి 2 గుణాలను ఆయన టార్గెట్ చేస్తున్నాడు. ఒకటి దేవుని తీర్పు, దేవుని న్యాయమైనటువంటి తీర్పు. వాళ్ళు గర్వాంధులయ్యారు, వాళ్ళను చంపటం న్యాయం. దేవుడు న్యాయమైన తీర్పరి. కానీ దేవుడు కనికరము చూపేవాడు, కనికరం చూపిస్తాడు. ఈ మధ్యస్థ ప్రార్థనలో నేను దేవుని కనికరాన్ని ఎందుకు అడగకూడదు? ఒక్క 40 మంది ఉంటే వదిలేస్తావుగా, ఒక్క 30 మంది ఉంటే వదిలేస్తావుగా, ఒక్క 20 మంది ఉంటే వదిలేస్తావుగా, ఒక్క 10 మంది అని చెప్పి ఆగిపోయాడు అక్కడ. ఎందుకు అని అంటే బార్గెన్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయన 40 అంటే ఇచ్చేస్తా, చెప్పు, ఉన్నారా? 30 తీసుకో, నో ప్రాబ్లం. 10 నో ప్రాబ్లం, నేను చంపను అని అంటే ఇక ఈయన గమ్మునైపోయాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, నేను ఆయన హృదయంలో నుంచి కరుణను లోడుకొని తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన కరుణామయుడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. మన ప్రభువు మన నగరాలను, మన ప్రభువు మన సంస్కృతిని, మన ప్రభువు ఈ మానవ సమాజాలను ప్రేమిస్తున్నాడు. అయితే ఎలా చూసి ప్రేమించాలనుకుంటున్నాడంటే, కనీసం కొంతమంది చేసిన పాపం, కొంతమందికి వచ్చినటువంటి గర్వం, కొంతమందికి వచ్చినటువంటి అహం కారణంగా నగరాన్ని నాశనం చేయటం ఎంత సులువో, ఎంత నిజమో, ఎంత న్యాయమో, కొంతమందికి ఉన్నటువంటి తగ్గింపు, కొంతమందికి ఉన్నటువంటి నిజమైన మానవత, కొంతమందికి ఉన్నటువంటి కరుణ, కొంతమందికి ఉన్నటువంటి తన పొరుగు వారిని ప్రేమించే ఆలోచన ఉంటే ఆయన క్షమించటానికి, నీ నగరాన్ని క్షమించటానికి, నేనున్న నగరాన్ని క్షమించటానికి, ఆ ఛత్తీస్గఢ్ను క్షమించటానికి ఆయన సిద్ధమే. అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడండి. కెమెరా నా వైపు కాదు, వారి వైపుకు తిప్పండి. కెమెరా నా వైపుకు కాదు, ఆయన వైపుకు, వారి వైపుకు తిప్పండి. రాజ్యం ఎవరిది? ఆయనది. రాజ్యం ఎవరిది? ఆయనది. మళ్ళీ చెప్పండి, రాజ్యం ఎవరిది? గట్టిగా చెప్పండి, రాజ్యం ఎవరిది? రాజ్యం ఛత్తీస్గఢ్లో ఎవరిది? నాకు వినపడలేదు. ఛత్తీస్గఢ్లో రాజ్యం ఎవరిది? యెహోవాయే రాజు. హీ ఈజ్ ద కింగ్. గట్టిగా చెప్పండి, ఆయనే రాజు. నీ చెల్లెళ్ళైన సొదమ చేసిన దోషమేదనగా, దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధి. నీ దగ్గర పంటలు ఎక్కువ పండుతున్నాయి అనుకుంటున్నావా? నువ్వు ఏ రాజ్యమైతే నాకేంటి, నువ్వు ఏ రాజైతే నాకేంటి, నువ్వు ఏ నగరం అయితే నాకేంటి, ఏ రాష్ట్రం అయితే నాకేంటి, అది ఛత్తీస్గఢ్ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, భారతదేశమైనా, అమెరికా అయినా సరే, ఏమైతే ఆహార సమృద్ధి, గర్వం, నిర్విచారమైన సుఖస్థితి అనేది గనక నీ తలకెక్కుంటే, ప్రభు అంటున్నాడు, నా దృష్టికి హేయ క్రియలు చేశావు కాబట్టి నిన్ను వెళ్ళగొడతాను. పరలోక ప్రార్థన చెప్తారా? పరలోకమందున్న మా తండ్రి, రాజ్యము, శక్తి, మహిమ నీదే. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిది కాదు. రాజ్యం, మహిమ, శక్తి ఎవరిది? నీదే. 1వ తారీఖట క్రైస్తవులనట అక్కడ ఊచకోత కోస్తారట. ఆకాశమందు సింహాసనాసీనుడైన వాడు వారిని చూసి నవ్వుతున్నాడు. స్మైల్. హల్లెలూయా. అర్థమవుతుందా? వారిని చూసి స్మైల్ కొడుతున్నాడు. ట్రై చేయండి.
మణిపూర్లో చేశారుగా, ఏమైంది? రాజ్యం ఎవరిది? మళ్ళీ చెప్పండి, రాజ్యం ఎవరిది? దయచేసి కూర్చోండి. ఇదే మధ్యస్థ ప్రార్థన ఆ రోజు అబ్రహాము చేశాడు. రాజ్యం నీది, ఆ నగరం నీది, ఆ నగరంపై రాజు నువ్వు. ఆ నగరంలో ఉన్న వాళ్ళని ఎలా చంపేస్తావు? చంపవు. వారి పట్ల మంచి హృదయం నీకుంటుంది. ప్రభువు వారితో మాట్లాడి నగరాల పట్ల ఆయనకున్నటువంటి నగరాల పట్ల మనం చేయాల్సిన మధ్యస్థను మనకు నేర్పిస్తూ వారిరువురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు రాత్రి ఊరికే పడుకోవద్దు. ఈరోజు రాత్రి ఈ విషయం తెలిసిన నువ్వు ఛత్తీస్గఢ్లో 1వ తారీఖునట 1000 మంది క్రైస్తవులను చంపితే గనక చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మగురువు. ధర్మప్రభువులు చంపడమే తెలుసు. ఈ రాజు, నీ రాజు, ఈ రాజుకు చంపటం కాదు, కమ్ రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. హల్లెలూయా. ఏం ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు? మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. ఎందుకో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలకు భవిష్యత్తు లేదు, కానీ ఆ రాజ్యంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా క్రైస్తవ సమాజానికి భవిష్యత్తు ఉంది. ఏంటా భవిష్యత్తు? పునరుత్థానం. హల్లెలూయా. పునరుత్థానం కలిగి మనం లేవబోతున్నాం. పునరుత్థానం కలిగి మనం లేచినప్పుడు ఈ ప్రపంచం చూడబోతోంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఇది ప్రకటించటానికి మీ రాజు వచ్చాడు. మతం కడతాను అంటే ఎట్లా? మనం మతమూలం కాదు, రాజ్యం, దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఒక శ్లోకం చదువుతాను, వినండి. అస్మాకం ప్రభు పరమేశ్వర ఏక ఏవ యూయం సర్వంతఃకరణై సర్వప్రాణై సర్వచిత్తై సర్వశక్తిభిశ్చ తస్మిన్ ప్రభో పరమేశ్వరే ప్రియధ్వం. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, నేను మార్కు సువార్త చదివాను, టెన్షన్ పడకండి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను ఏం చేయాలి? ప్రేమించాలి, ఆరాధించాలి, సేవించాలి. ఇత్యాజ్ఞా శ్రేష్టా తథా స్వప్రతివాసిన్ స్వవత్ ప్రేమ కురుధ్వం. అలాగే చెప్పండి, నిన్ను వలే. శ్లోకంలో చదివితే వాక్యంలా లేదా? ఇది మన బైబిలే. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సంస్కృతంలో రాసిన బైబిలే. ఇది చూపించండి మనోళ్ళకు. ఎందుకో లేనిపోని శ్లోకాలు చదివిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి. ఏం లాభం లేదు. వాక్యం, వాక్యం, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఇదంతా కాదు. దేవుణ్ణి ప్రేమించు, నీ మనిషిని ప్రేమించు, దేవునితో సంబంధం కలిగి ఉండు, నీ పొరుగువాడితో సంబంధం కలిగి ఉండు. ఇంతే నేను చెప్తున్నది. నువ్వేదో మతం కట్టక్కర్లా, నువ్వు క్రైస్తవ మతం అస్సలు కట్టక్కర్లా. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ఈశుర్గాలీల్ ప్రదేశమాగత్య ఈశ్వర రాజ్యస్య సుసంవాదం ప్రచారయాన్. ఆయన యోహాను చెరపట్టబడినప్పుడు గలిలయ ప్రాంతములోనికి వచ్చి దేవుని రాజ్యమును ప్రకటించుచుండెను. కథయామాస కాల సంపూర్ణ ఈశ్వర రాజ్య ఇచ్చ సమీపమాగతం అతో హేతోర్యూయం మనాంసి వ్యావర్తయధ్వం సుసంవాదే చ విశ్వాసిత. మీ మనసులను మార్చుకొని దేవుని రాజ్యము వైపుకు రండి అని ఆయన దేవుని రాజ్యమును ప్రకటించెను. శ్లోకంలో చెప్తే, అంటే శంఖంలో పోస్తే తప్ప నీళ్ళు తీర్థమవు టైప్లో అలా చెప్తే ఇప్పుడు మీకు అర్థమైందా? ఆయన వచ్చి చెప్పింది దేవుని రాజ్యం గురించి, క్రైస్తవ మతం గురించి కాదు, మనం కట్టుకున్న శాఖల గురించి కాదు. దేవుని రాజ్యం చెప్పాడు. దేవుని రాజ్యంలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని అంటే, సొయ్యం లేకపోవటం, గర్వం లేకపోవటం,
బీదల పట్ల మనస్సుండటం. అలా ఉంటే దాన్ని సొదొమ రాజ్యంగా చూస్తాడు, దానిని మానవ నిర్మాణమైనటువంటి ఒక నగరంగా చూస్తాడు. కానీ ఆయన రాజ్యం నీ పొరుగు వారిని ప్రేమించటం, ఆయన రాజ్యం నీ దేవుడైన యెహోవాను ప్రేమించటం. కాగా 4వ వచనం మీరు చదివినటువంటి వాక్య భాగంలో నుంచి, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. దేవుడు ఒక రాజ్యమును నిర్మిస్తాను అని చెప్పి అబ్రహామును పిలిచాడు. అబ్రహాము ఒక రాజ్యమును నిర్మించటం కోసం వస్తే ఒక నగరం పాడవటం చూశాడు. కానీ తన పిల్లల పిల్లలు ఇంకొక నగరానికి బానిసలుగా కొనిపోయారు. ఆ నగరం ప్రపంచాన్ని ఏలేటటువంటి ఐగుప్తు దేశం యొక్క నగరం, ప్రపంచానికి ఇప్పుడు కేంద్ర బిందువు. ఆ నగరంలో గొప్ప గొప్ప పిరమిడ్లు కడుతున్నారు. మా ఊర్లో ఏ విధంగా అయితే ఇప్పుడు కడుతున్నారో సేమ్ అలాగే అన్ని సంస్కృతులు ఇలాగే మొదలయ్యాయి, ఇలాగే హెచ్చయ్యాయి, అలాగే సర్వనాశనమయ్యాయి. భూమికి అంటుకున్నవాడే బతుకుంటాడు, పైకి వెళ్తాను అనేవాడు పైకే పోతాడు. భూమికి అంటుకోండి, బతుకుతారు. ఓ గొప్ప గొప్ప పిరమిడ్లు కట్టేస్తున్నారు. ప్రభు అన్నాడు, ఏమయ్యా నాకు అహం, వీళ్ళు దాసులు, వీళ్ళ మీద ఇంకా పని పెట్టండి, అన్నమేయకండి అని అన్నాడు. అవునా, సొదొమ గొమొర్రాలకు ఏం చేశాను నీకు తెలీదా? అదే చేస్తానన్నాడు 5 సార్లు. లెట్ మై పీపుల్ గో, నువ్వు అలా చేయటానికి వీల్లేదు, నా ప్రజలను పంపించు. ఇశ్రాయేలు ప్రజలపైన నువ్వు అలా ప్రతాపం చూపించడం కరెక్ట్ కాదు, వాళ్ళపైన అంత శ్రమ మంచిది కాదు, పంపించు అని అంటే అన్నాడు. 5వ సారి తర్వాత నేను పంపిస్తాను బాబోయ్ అంటే కూడా నీ హృదయాన్ని నువ్వు చూస్తావు. ఇప్పుడు నీ కొమ్ములు ఎలా ఇరుగుతాయో నువ్వు చూస్తావు, నీ నోటి పళ్ళు ఎలా రాలుతాయో నువ్వు చూస్తావు. నువ్వు నీ కళ్ళ ముందు నా పసిబిడ్డను, నేను కన్న నా కుమారుణ్ణి, నా జ్యేష్ఠపుత్రుని నేను తీసుకెళ్ళిపోతా, గద్దరెక్కల మీద మోసుకుని తీసుకెళ్ళిపోతా. ఇందులో దేవుని గుణలక్షణం మీకేం కనిపిస్తుందో? మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి పైన ప్రతాపం చూపిస్తే దేవుడు తన బిడ్డను ఎలా తనేమంటారు గద్దరెక్కల మీద మోసుకుని వెళ్ళాలో మోసుకెళ్తాడు. మీ జీవితం ఫరోలాగా కుప్పకూలుతుంది. మీ పొలంలో పనిచేసేవాడి మీద మీరు చూపించే దాన్ని ఏమంటారు మేకపోతు గాంభీర్యం మీ బతుకును నాశనం చేస్తుంది. మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగి పట్ల మీరు చూపించేటటువంటి అన్యాయం మీకు పట్టిన కొవ్వు కరిగిస్తుంది. మీ సహా దైవ దాసుల పట్ల మీకు లేని గౌరవం, మీ సంఘంలో దేవుడు మిమ్మల్ని నాయకులుగా చేశాడు కనుక, పాస్టర్లుగా చేశాడు, ఏమనుకోకుండా అన్న, నెక్స్ట్ టైం పిలవకపోయినా పనులా చెప్పేదే మీరు పాస్టర్లు అయినంత మాత్రాన సమాజంలో ఉన్న వారిని, సంఘంలోకి వచ్చే వారి మీద అజమాయిషీ చేస్తే ఫరోకు పట్టిన గతే. ఎందుకంటే మన దేవుడు, ఆయన హృదయం ఎక్కడ నలిగిపోయే ప్రజలుంటారో, ఎక్కడ వేయబడిన ప్రజలుంటారో, ఎవరిపైనైతే మీరు ఇంకా ఎక్కువ భారం పెడతారో అక్కడికి గద్ద తన పిల్లలను తన్నుకొని పోయినట్లు వచ్చి తన్నుకుపోతాడు. మన మూతి పళ్ళు రాలుతాయి, మన కొమ్ములు ఇరుస్తాయి. 10 రకాలైన దేవీ దేవతలను చూసుకుని నువ్వు ఎచ్చుకుపోతున్నావు కదా, నీ ఎచ్చులు ఎలా ఇంచాలో నాకు తెలుసు అని చెప్పి 10 రకాలైనటువంటి తెగుళ్ల ద్వారా వాడి నోరు మూశాడు. రాజ్య నిర్మాణం రా బయటికి అని అన్నాడు. ఎడారి గుండా తీసుకెళ్ళి సముద్రాన్ని దాటించి 40 సంవత్సరాలు వారి కొవ్వు, వారి మదం ఇరిచి అణిచి ఒక రాజ్యం కట్టాడు. నేనే నీకు కింగ్ అని చెబితే వాళ్ళు అన్నారు, వద్దులయ్యా మాకు నువ్వు కనపడటం లేదు, కానీ మాకు ఇంకొక రాజు కావాలి, నువ్వు కనపడతలేవు అన్నారు. ఏంటి, మీకు ఇంకో రాజు కావాలా? అదే ఇక్కడ చెప్తున్నాడు యేసుప్రభు ఈ ఉపమానంలో. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? మొదట ఇశ్రాయేలును. అయితే వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు ఎవడి పట్ల వాడు దేవుణ్ణి తిరస్కరించి వారి పనులకు వెళ్ళిపోయారు.
ప్రభు అన్నాడు, తక్కిన వారు అనగా ఎవరైతే ఈ పనులు ఈ వర్తకాలు కాకుండా మతం పట్టారో, సంఖలో బైబిల్ ఎట్టేసుకుని ఓ నేను లేవీయుణ్ణి, ఓ నేను యాజకుణ్ణి అని వీళ్ళు ఏం చేశారు, పంపినటువంటి దాసులను మొదట మోషే, తర్వాత అహరోను, ఆ తర్వాత ఆయన పిల్లలు యాజకులు మొదలైన వారు ప్రవక్తల రూపంలో వచ్చి చెప్పినటువంటి మాట, అన్యాయం వద్దు, అన్యాయం వద్దు. ఏం తీసుకొచ్చి నేను యెహోవాను దర్శించాలి, నేను ఏం తీసుకొచ్చి యెహోవాను దర్శించాలి? ఆ బయలేమో మా పంటలు అడుగుతున్నాడు, మేము పంటలు తీసుకొచ్చి ఇవ్వాలనా? ఆ కియ్యు దేవతేమో తైలం అడుగుతోంది, వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చేయాలనా? ఆ నక్షత్ర దేవతేమో మొలెకు దేవుడేమో మా కొడుకులను అడుగుతున్నాడు, నా గర్భఫలమైన జ్యేష్ఠపుత్రుడిని నీకు ఇచ్చేయాలనా? అరే మళ్ళీ మతం కట్టేశారు. నేను పెండ్లికి రండిరా బాబు, వచ్చి కూర్చొని భోంచేయండిరా అంటే ఏం చేస్తున్నారు? తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. దేవుని రాజ్యమును గురించి చెప్తున్నటువంటి ఉపమానం ఇది. చంపారు, ప్రవక్తలను చంపారు, ప్రవక్తను రాళ్లతో కొట్టారు, అవమానించారు, చంపారు. ప్రభు అన్నాడు, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులపెట్టెను. మీకా నిలబడి చెప్పాడు, హోషేయ నిలబడి చెప్పాడు, యెషయా నిలబడి చెప్పాడు, ఆమోసు నిలబడి చెప్పాడు. వాళ్ళు చెప్పిందంతా ఇదే, రేయ్ మీ మధ్య న్యాయం లేదు. నేనేమడిగాను? మూడే అడిగాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు చెప్పలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా, న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, చెప్పండి, దీన మనసు కలిగి యెహోవా ఎదుట ప్రవర్తించు. ఇంతే కదా. నువ్వు మనిషివి కాబాబు అంటున్నా నేను, అంతే. నువ్వు మనిషివి, మనిషి అవ్వు. ధనం చూపించి సొయ్యం చూపించుకో, నీ దగ్గరున్న ఆస్తి చూపించి ఎచ్చుకుపోకు, నీ దగ్గరున్న అందం, కులం, ధనం, సంపాదన వగైరా వగైరా వగైరా, నీ నిర్మాణం, మీ ఇల్లు, ఇవి చూపించి హెచ్చులకెళ్ళకు. మూడే అడుగుతున్నా, న్యాయం జరిగించు, కనికరాన్ని ప్రేమించు, దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట బ్రతుకు. అదే మనుష్యుడంటే. ఇదే క్రైస్తవం. మనం లేదు లేదు మతం కావాలి మాకు, వేలాది నదులంతా ఎందుకు? నేను అడిగానా? నా కొడుకునిచ్చేస్తాను, ఎవడు ఎందుకు? నేను అడిగానా? అది ఎవడు మొలక అడుగుతాడు, నేను కాదు. నా పంటలు ఇచ్చేస్తాను దేవా, ఎవరు అడుగుతారు? బయలు అడుగుతాడు. కంపారిజన్ మనము మతంతో దేవునికి చేశాం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఏ దండ్లు? నెబుకద్నెజరు అనే దండు, ఆయన గుర్రాలట చిరుతపులులాగా ఎగిరాయట. వీళ్ళని చెరపట్టుకుని వెళ్ళారు. 600 పైచిలుకు సంవత్సరాలు చెరలో బ్రతికారు. దాన్నే మరణం అని అంటారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం దీనికి ప్రమాణం. యెహోవాయే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. 2 దినాలైన తర్వాత అనగా 3వ దినమున మనల్ని బ్రతికిస్తాడు అని చెప్పుకుంటున్నటువంటి ఇశ్రాయేలు ఎలా బ్రతికిస్తాడు? ఎలా బ్రతికిస్తాడు చెప్పనా? ఆదో వాద ఆసీత్ సచవాద ఈశ్వరేణ సార్థమాసీత్ సవాద స్వయమీశ్వరయేవ. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అవతరించెను. లేకపోతే డేరా వేసెను. కూర్చున్న మీరు వింటున్నారు. గర్వము, పొగరు, ధనం వగైరా వగైరాల యొక్క నిర్మాణముతో దేవునికి దూరమైన మానవ సమాజాన్ని తిరిగి మానవ సమాజముగా మార్చటం కోసం గలిలయ ప్రాంతంలో నిలబడి దేవుని రాజ్యం వచ్చేసింది అని చెప్పింది ఇంకెవరో కాదు, స్వయంగా దేవుడే. స్వయంగా ఆది యందున్నటువంటి వాక్యమే. ఏ వాక్యమైతే దేవుని వద్ద ఉండేనో ఆ వాక్యమే, ఏ వాక్యమైతే దేవుడై ఉండేనో ఆ వాక్యమే, ఏ వాక్యమైతే కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పారో ఆ రాజు
మన మధ్యకు వచ్చేశాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ రాజును చివరికి మన వద్దకు పంపాడు. అంత్య దినములందు ఆయన మన మధ్యకు పంపాడు. అప్పుడు అతడు పెండ్లి కాబట్టి రాజు కోపం వారి పట్టణము తగిలిపెట్టాడు. అప్పుడు అతను పెండ్లి విద్య సిద్ధముగా ఉంది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారు అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. దిస్ ఈస్ వాట్ కమిషనింగ్ ఆఫ్ గాస్పెల్ ఈజ్. ఈ దేవుని రాజ్యం ఇప్పుడు ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, అబ్రహాము యొక్క పిల్లలైన నా పైన విశ్వాసముంచు ప్రతి ఒక్కరిది పిలవండి అని అన్నారు. అపోస్తలులకు పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు యూదయ సమరయ భూ దిగంతముల వరకు ఈ క్రీస్తు, మరణాన్ని జయించిన క్రీస్తు, సంకెళ్లను విరిచేసే క్రీస్తు, బానిసత్వాన్ని తొలగించే క్రీస్తు, నమ్రుడైన క్రీస్తు, నిజమైన మానవుడైన క్రీస్తు రాజ్యములోనికి ఆహ్వానించండి అని పంపాడు. సాక్షులుగా పిలవండి అని పంపాడు. అదే సువార్త. ఇంతై మహాపర్వతమై శాటిలైట్ సిటీలో పడింది. హల్లెలూయా. శాటిలైట్ సిటీలో పడితే జనాలు చూస్తున్నారు, ఏంటిది ఈ రాజ్యం కనిపించినట్లుంటది. ఈ రాజ్యం ఉంటుంది, కానీ ఎక్కడుందో తెలీదు, ఎలా దాన్ని అరికట్టాలో తెలీదు, మంటలైనా ఆర్పాలో తెలీదు. ప్రభుత్వాలు ట్రై చేశాయి, చేతకాల. రాజ్యాలు ట్రై చేశాయి, చేతకాల. కొందరైతే రాజ్యాలు ట్రై చేసి ఇది కాదని చెప్పి మనలోనే దూరిపోయారు. అదే ఈ రాజ్యం. ఆవగింజంతే, కానీ మహావృక్షం అవుతుంది. ఇంత రాయే, కానీ మహాపర్వతం అవుతుంది. ఒక్క మనిషే, కానీ తన శరీరాన్ని నాటి మళ్ళీ జీవము గల శరీరముగా పైకి తీస్తే జీవాన్ని మరణాన్ని ఒకే శరీరంలో కట్టగల రాజ్యం ఇది. ఆ రాజ్యం వచ్చేసింది, ఆ రాజ్యం నడుస్తోంది. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండిపోయెను. ఛత్తీస్గఢ్లో 1000 మందిని హేస్తామంటే భయపడేదా ఈ రాజ్యం? ప్రపంచమంతా విస్తరించిన రాజ్యం. హల్లెలూయా. ప్రపంచమంతా, నువ్వు వెళ్ళిన దేశం, నువ్వు వెళ్ళిన ప్రతి ఊరిలో విస్తరించిన రాజ్యం. ఎక్కడెక్కడ నాపుతావు నువ్వు? నెత్తికి నామాలు ఎట్టుకుని పిలిచేయగానే కత్తులు ఎట్టుకొని చంపేస్తానే అయిపోద్దా? ఇది కాదు. ఇలా మీరు ఎప్పుడో చేస్తారని ఎప్పుడో చెప్పాడు మన ప్రభు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. కానీ భయం కాదు. మరణాన్ని కౌగిలించుకునే సమాజం క్రైస్తవ సమాజం. క్రైస్తవ సమాజం వైలెన్స్కు వెళ్ళే సమాజం కాదు. వీటన్నిటిని చూపించి మీ పిల్లలకి నేర్పించాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళు వస్తున్నారు, మనం ఎత్తేసుకుందాం కాదు, ప్రేమించండి. అదే ప్రభు చెప్తున్నాడు. అయితే ఇలా చెప్తూ ఉన్న క్రమంలోనే ఆయన ఒకరికి దేవుని రాజ్యం ఇలా ఉంటుంది అంటే ఈ పాస్టర్ గారు ఒక ఆయన లేవీయుడు, లేకపోతే దాన్ని ఏమంటారు, మత ఛాందసవాది లేచి నిలబడి అడిగాడు, చెప్పేవులే కానీ ఇంతకు ఏంటి అన్నిటికంటే గొప్ప వాజ్ఞ ఏంటి అని అంటే, నేను ఇంతకుముందు చదివానే, అది చదివాడు. మరి నువ్వు చెప్పావుగా అయిపోయింది కానంటే, కాదు ఇంతకు నా పొరుగోడెవడు అని అడిగాడు. నా పొరుగోడెవడు? ఛత్తీస్గఢ్ నా పొరుగువాడేనా? మా ఊర్లో ఉన్నవాడే నా పొరుగువాడు కాదు, మా ఇంటి పక్కనోడే నా పొరుగువాడు కాదు. నగరాలు మాకు అవే నేర్పాయి, మరి మేము కట్టుకున్న నిర్మాణాలు అవే నేర్పాయి. మనుష్యుడు సృష్టించుకున్న సంకల్పం, మనుష్యుడు సృష్టించుకున్న సిస్టమ్స్, మనుష్యుడు సృష్టించుకున్న వ్యవస్థలు మనిషికి దూరం చేస్తాయి. ఇంత బైబిల్ తెలిసిన వ్యక్తి ఏమడుగుతున్నాడు అని అంటే, నాకు పొరుగువాడెవడు? ఒక గోడ కట్టేసుకుని ఇశ్రాయేలు వాడు మాత్రమే నా పొరుగువాడు అని అనుకుంటున్నాడు. లేకపోతే ఆ ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి పరిసయుడు మాత్రమే నాకు పొరుగువాడు అని ఈయన అనుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, కాదు బాబు, ఒకడు నీలాంటివాడే వెళ్తూ ఉంటే అని బాగా చితకబాది పడేస్తే ఒక ఆయనేమో నీలాంటివాడే వెళ్ళాడు, తాకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వెళ్ళాడు, ఆయన కూడా మనకు సంబంధం లేదు నేను వెళ్ళిపోయాడు. కానీ నువ్వు ఎవరినైతే దూరం పెట్టాలనుకుంటున్నావో, ఎవరైతే నువ్వు తాకకూడదు అనుకుంటున్నావో ఆ మనిషి చూశాడు, వచ్చి వాడి కట్లు కట్టి ఒక పెద్దమ్మ ఇంట్లో పెట్టి
వాడికి కావలసిన భోజనం పెట్టమ్మా, మందులు ఇవ్వమ్మా, నేను మళ్ళీ వచ్చినప్పుడు నీకు ఏదైనా బాకీ ఉంటే తీరుస్తానులే అని చెప్పాడు. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ పొరుగువాడు? యేసు ప్రభువు తన రాజ్యం యొక్క పరిధిని కేవలము ఇశ్రాయేలు కాదు, కేవలం నీ మతం కాదు, సర్వమానవాళి, సర్వమానవ ఏక శరీరం, ఒక్క శరీరంగా మనుషులందరినీ మార్చే ఉద్యమం, ఆ ఉద్యమాన్ని ఆయన తెరతీశాడు. ఆ ఉద్యమానికి తెరతీసే క్రమంలో కొన్ని గురుగులుంటాయి, కొన్ని గోధుమలుంటాయి. వింటున్నవారు ఆయన మొదలుపెట్టినటువంటి ఉద్యమమును గురించి ప్రకటించగా విన్నారు. ఇక్కడ ప్రాంగణంలో కూర్చున్నవారు, మైకుల ద్వారా వింటున్నవారు, లైవ్ ద్వారా చూస్తున్నవారు ఆ ఉద్యమంలో భాగమవ్వాలనుకుంటున్నారా? నిజమైన మనుష్యత వైపుకు, నిజమైన దేవుడు ఒప్పుకునే మనుష్య జీవన విధానం వైపుకు రావాలనుకుంటున్నారా? మీ ఎదురుగా నేను చూపించే ఒకే ఒక్క ఉదాహరణ ప్రభువైన యేసు క్రీస్తు. ఆయనలో పాపం, దోషం, బలహీనత కనిపించదు. భూమి ఆకాశములను సృజించిన వాడైనప్పటికీ సాధారణమైన మనిషిగా న్యాయమును జరిగించటానికి, కనికరమును ప్రేమించటానికి, దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట జీవించటానికి మన ముందుకు సాధారణమైన మనిషిగా వచ్చాడు. ఆయనే ఏమని చెప్తున్నాడు అనంటే, అందరినీ పిలవండి, అందరినీ, కనబడే వారందరినీ పెండ్లి విందుకు పిలవండి. వాళ్ళు వెళ్ళి చెడ్డవారేమి మంచివారేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా అని పిలుస్తున్నాడు. ఇది రాజు పని, నీ పని కాదు. ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది రాజులవ్వాలని చూస్తున్నారు. ఖబర్దార్, నువ్వు రాజువు కాదు, నువ్వు మనిషివి, నువ్వు సాధారణమైన మనిషివి. నువ్వు ప్రకటించినటువంటి నీ విశ్వాసంలోనికి, నువ్వు ప్రకటించినటువంటి నీ మత శాఖ పరిధిలోనికి ప్రజలు రాలేదని చెప్పి ఆ పెండ్లి దుస్తులేవి అని అడిగే హక్కు నీకు లేదు. నువ్వు పిలవాలి, అందరినీ పిలవాలి, నీ నగరం కోసం పిలవాలి, మధ్యస్థగా నిలబడి పిలవాలి, నీ శాటిలైట్ సిటీని పిలవాలి, రాజమండ్రిని పిలవాలి, హైదరాబాద్ను పిలవాలి, జంగారెడ్డిగూడెంను పిలవాలి, విశాఖపట్నంను పిలవాలి, అన్ని నగరాలను పిలవాలి. పిలవడమే నీ పని. వచ్చిన వారు దేవునికి అర్హులా కాదా చూసుకునేది ఆయన పని. ఆయన అడుగుతాడు. ఆయన వాళ్ళనే కాదు, నిన్ను కూడా అడుగుతాడు. ఏమేసుకున్నావు నువ్వు అని. ఓ అందరినీ పిలిచావు, మరి నీ వస్త్రాలేవి అని కూడా అడుగుతాడు. ఈ ఒక్క మాటను వినండి, నేను ముగిస్తాను. ఏ ఒక్కడూ లేడు, ఏ ఒక్కడూ లేడు. లిపిర్ యథాస్తే నైకోపి ధార్మికో జనః తథా జ్ఞానీశ్వర జ్ఞానీ మానవ కోపి నాస్తి. విమార్గగామినః సర్వే సర్వే దుష్కర్మకారిణః ఏకో జనోపి నో తేషాం సాధుకర్మ కరోతి చ. రోమిలకు రాసిన పత్రిక 8 చదివాను. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12. ఏ ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, నువ్వు కూడా కాదు. నీ నీతి నీ స్టాండర్డ్స్కు సరిపోతుంది, అక్కడ పెట్టుకో. ప్రతి ఒక్కడిని వెళ్ళి ఆడి నీతి మార్చడం కోసం నువ్వు గొప్ప అని వారు తక్కువ అని చూపించే ప్రయత్నం చేయకు. అది మతం. రాజ్యం ఏం చెప్తుందో తెలుసా? కలుపు, పిలువు, స్త్రీల కోసం నిలబడు, పిల్లల కోసం నిలబడు, బలహీనుల కోసం నిలబడు, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడు. మతం కోసం కాదు. నీ ప్రజలను కట్టు, అందరినీ పిలువు. వాడి దగ్గర వస్త్రం ఉందా లేదా, వస్త్రం ఇవ్వడం కోసం ప్రయత్నం చేయి వీలైతే. పెద్దన్న వ్యవహారం వద్దు, తండ్రి వ్యవహారం. ఈ రాత్రి సువార్త చెప్పేవారికి రాజ్య సువార్త ఎలాగూ చెప్పాం.
మనలో మనం నేర్చుకోవాల్సినటువంటి రాజ్య సువార్తకు సంబంధించిన విలువలు సాటి మనిషిని, సాటి విశ్వాసి అని మాత్రమే కాదు, సాటి మనిషిని గౌరవించటం, సాటి మనిషిని ప్రేమించటం. ఇదే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్య స్థాపనలో మనందరము ఐక్యపడాలి, మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, ప్రేమతో ఈ రాజ్యాన్ని కట్టాలి. ఎందుకు అనంటే రాజ్యం నీది. తర్వాత రాజ్యము ఇప్పుడేగా చెప్పారు. ఎందుకనగా రాజ్యం శక్తి, శక్తి. రాజ్యం ఆయనది, మంది కాదు. శక్తి ఆయనదే, మంది కాదు. మరియు మహిమ, ద గ్లోరీ ఆఫ్ హిస్ స్టోరీ ఈజ్ ఆర్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్. ఆయనది మహిమ. మధ్యలో మనం తుమ్మితే ఊడిపోయే ముక్కు. వీలైతే ఆయనకు కోఆపరేట్ చేద్దాం, లేకపోతే ఆయన పీకినప్పుడు మనల్ని కూడా పీకుతాడు. గురుగులతో పాటి, అంటే గోధుమలు అనుకుంటూ మనం ఉన్నాం కదా, మనల్ని కూడా పీకుతాడు. జాగ్రత్త పడాలి. లెట్స్ బౌ అవర్ హెడ్స్. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం. నేను అనుకున్నాను ఎవరైనా ఆవులు ఇస్తారేమో ఆపేద్దామని. మీరు ఎవరు ఆవులించలేదు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు కథలు బాగా వింటారు. కంటిన్యూనా? పర్లేదు, ఎక్కువ చేస్తే కొడతారు. తలలుంచుకోండి, తలలుంచుకొని ప్రార్థిద్దాం. ప్రభు వైపుకు చూద్దాం. దేవుని రాజ్యం గురించి ఈరోజు విన్నారు. మతం గురించి, మతంలో ఉన్న అనేకమైనటువంటి అంశాలు మీకు ఎలాగో తెలుసు. కానీ దేవుని రాజ్యం సాటి మనిషి పట్ల సహృదయం, సాటి మనిషితో సహోదర భావం. మన పాటలు అందుకే, మన పనులు అందుకే, మన ప్రేమ అందుకే. ఈ ప్రాంతంలో ఈ నల్లట్ట పుస్తకాన్ని మోసుకుని వచ్చిన వారు బడుల ద్వారా, ఆసుపత్రుల ద్వారా అదే చేశారు. అందుకే మీరందరూ ఈరోజు దేవుని రాజ్యంలో భాగం. నేను చచ్చిపోయి ఎక్కడికో వెళ్తాను అన్న సువార్త కాదు మీ తల్లిదండ్రులు విన్నది. నువ్వు మనిషివి, దేవుని స్వరూపం, దేవుని పోలికలో ఉన్నావు. ఇది దేవుని ఆలయ నిర్మాణం. ఆ నిర్మాణంలో నీ భాగం ఏంటి అని అడుగుతున్నారు. ఈరోజు రాత్రి ఒక నిర్ణయం చేసుకుని వెళ్ళు. ఊరికి వెళ్ళద్దు, ఊరికే వెళ్ళిపోకు. అలాగే ఈరోజు రాత్రి ఆ ఛత్తీస్గఢ్ కోసం ప్రార్థన చేయకుండా, ఆ ఛత్తీస్గఢ్లో నలిగిపోతున్నటువంటి నీ సహోదరుల కోసం ప్రార్థన చేయకుండా, వారి కోసం పరితపించకుండా, వారి కోసం ఆశీర్వాద వచనాలు పలకకుండా నువ్వు నిద్రపోకు ఈరోజు రాత్రి. ప్రభువు నీ మాటలు వింటాడు. అబ్రహాము చేసిన మధ్యస్థ ప్రార్థన 40 మంది ఉంటే అలా జరుస్తావా ప్రభువా అని చేయలేవా నువ్వు? చెయ్యి. ఈరోజు రాత్రి ప్రభు వింటాడు. కృపగలిగిన తండ్రి, మా మధ్యలోనికి నీ వాక్యము ద్వారా మమ్మను ప్రోత్సహించి, మమ్మను బలపరిచి, మాకు కావలసినటువంటి పోషణనిచ్చి, ప్రభువా ఈ రాత్రి ఏ ఒక్కరిని ఖాళీ చేతులతో పంపక, ఖాళీ హృదయంతో పంపక, నీ మనస్సు నెరిగిన, నీ రాజ్యమును అనుభవించే నగరములు కాదు, మా మానవ నిర్మిత నగరములు కాదు, ఒకరోజు నువ్వు నిర్మిస్తున్నటువంటి నగరం, పరిశుద్ధ పట్టణం, మేమెక్కడికో వెళ్ళేది కాదు, దిగి రాబోయే పరిశుద్ధ పట్టణం, ఆ నూతన యెరూషలేము కొరకు వేచి చూడటానికి మా ప్రయాణమని గమనించి, ఆ పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశించటానికి మమ్మును మేము, ఆ విందులోనికి పాల్గొనటానికి మమ్మును మేము సిద్ధపరచుకొనున్నట్లు, మా వస్త్రములను మేము శుభ్రపరచుకున్నట్లు సహాయం చేయమని ముందున్న కార్యక్రమమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ చిన్న ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.